అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రష్యా అధ్యక్షుడు పుతిన్ నేడు భారత్ పర్యటనకు రానున్నారు. దాదాపు 4 ఏళ్ల తర్వాత ఆయన ఢిల్లీకి వస్తున్నారు. ఇక 23వ ఇండియా రష్యా వార్షిక శిఖరాగ్ర భేటీలో భాగంగా ప్రధాని మోదీతో పుతిన్ సమావేశమవుతారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంపై గుర్రుగా ఉన్న అమెరికా భారత్ పై ఆంక్షలను విధించింది. ఈ నేపథ్యంలో పుతిన్ రష్యా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా పుతిన్ పర్యటనలో భారత్ తో రక్షణ రంగంలో కొత్త ఒప్పందం కుదుర్చుకునే అవకాశం కనిపిస్తున్నాయి. భారత్ తో పౌర సహకారంపై అవగాహన ఒప్పందానికి రష్యా పార్లమెంటు తాజాగా ఆమోదం తెలిపింది. ఇక పుతిన్ గౌరవార్థం ప్రధాని మోదీ ఢిల్లీలో ఇవాళ ప్రైవేటు విందు ఏర్పాటు చేస్తారు. ఇరువురు నేతలు దేశ రాజధానిలోని హైదరాబాద్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఈ విందులో పాల్గొంటారు. మొత్తం 28 గంటల పాటు భారత్ లో ఆయన పర్యటన కొనసాగుతుందని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, ఇక భారత్ పర్యటనకు పుతిన్ రాబోతున్నారు కాబట్టి పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎన్ని డేస్ స్కెడ్యూల్ ఉండబోతుంది? ఎక్కడెక్కడ కొత్త ఒప్పందాలు ఏమైనా కుదుర్చుకునే అవకాశాలున్నాయా? గుడ్ మార్నింగ్ సునీత. భారతదేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ 2 రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ప్రధానంగా పౌర ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని భారత్ రష్యా మరింత పెంచుకోనున్నట్లు తెలుస్తా ఉంది. ఇందుకోసం కొత్త ఒప్పందం ప్రకారంగానే పరిస్థితి ఉంది. ఈ మేరకు భారత్ తో అణు పౌర సహకారంపై అవగాహన ఒప్పందానికి రష్యా పార్లమెంటు దిగువ సభ కూడా ఇప్పటికే దీనికి ఒక సమావేశం నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇవాళ పుతిన్ ఇండియాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిణామం ప్రాధాన్యత కూడా సంతరించుకుందని చెప్పుకోవచ్చు. పుతిన్ పర్యటనలో భాగంగా 2 దేశాలు ఈ ఒప్పందాలపై సంతకం చేయనున్నట్లు తెలుస్తా ఉంది. పుతిన్ కు ప్రధాని మోదీ నేడు ప్రైవేటు విందును కూడా ఏర్పాటు చేశారు. ఇరువురు నేతలు అంటే దేశ రాజధానిలోని హైదరాబాద్ హౌస్ లో రేపు శిఖరాగ్ర సమావేశంలో కూడా పాల్గొంటారు. బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా ఈ సమావేశం చర్చించే అవకాశం కల్పిస్తా ఉంది. 2 దేశాల్లోని రక్షణ ఒప్పందాలు ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా పరిస్థితి అయితే ఉంది. రష్యా ప్రభుత్వ రంగ ప్రసార సంస్థకు చెందినటువంటి కొత్త భారతీయ ఛానల్ ను కూడా పుతిన్ ఇక్కడ ప్రారంభిస్తారు. అనంతరం రాజ్ఘాట్ ను ఆయన సందర్శించి మొత్తం పుతిన్ పర్యటన దాదాపు 28 గంటల పాటు కూడా భారత్ లో కొనసాగుతుందని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక భారత్ రష్యా ప్రధాన రక్షణ మంత్రులుగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్, ఆండ్రే బొలెనోవ్ ఢిల్లీలో నేడు భేటీ కానున్నారు. భారత్ మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను కూడా ఇప్పటికే కొనుగోలు చేయడం, 300 30 యుద్ధ విమానాలను కూడా ఉన్నతాధికరణ వంటి అంశాలపై కూడా వీరు చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 1995 నుంచి భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం $1.4 బిలియన్ ఉండగా ఇప్పుడు ప్రస్తుతం దాదాపు అది చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏకంగా $68.7 బిలియన్ పెరిగింది. భారత సంస్థలు రష్యాలోని చమురు, గ్యాస్, ఫార్మా, ఐటీ రంగాల్లో చురుగ్గా రష్యాలో భారత సంస్థలు పనిచేస్తుండగా రష్యా కంపెనీలు భారత్ లోని ఇంధనం, మౌలిక సదుపాయాల తయారీ రంగాలలో భారీ పెట్టుబడులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. భారత్ ఏటా రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ దాదాపుగా $7 బిలియన్ ఉంటుంది. ఇందులో రష్యా భారత్ కు చేసినటువంటి ఎగుమతుల విలువ $4.88 బిలియన్. భారత్ కు రష్యా చేసినటువంటి ఎగుమతుల విలువ దాదాపుగా $63.84 బిలియన్ ఉండగా కరోనా సంక్షోభ కాలంలో కూడా దాదాపు ఇది 6 రెట్లు రెట్టింపుగా కూడా తెలుస్తుంది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ తో యుద్ధాన్ని మొదలుపెట్టిన నాటి నుంచి రష్యా కష్టకాలాన్ని కూడా చూస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా, పశ్చిమ దేశాల
రష్యాపై ఆర్థిక వాణిజ్య ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రష్యా నుండి చమురు, సహజ వాయువులపై భారీగా దిగుమతి సుంకాలను కూడా విధిస్తున్నటువంటి పరిస్థితి. ఇక చివరకు రష్యా నుంచి సముద్ర మార్గాల్లో కూడా సరుకును రవాణా చేసే నౌకలపై కూడా భారీ జరిమానాలు, పన్నులను బాధిస్తున్నాయి. దీంతో పశ్చిమ దేశాలు ఇప్పటికే రష్యాలో తమ వ్యాపార కార్యకలాపాలను ఆపేశాయి. ఈ పరిస్థితులు భారత్ లోని వాణిజ్య సంస్థలు, ఎగుమతిదారులకు కొత్త వ్యాపార అవకాశాలను కూడా సృష్టించాయని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి ప్రాసెస్ చేసినటువంటి ఆహార పదార్థాలు, వ్యవసాయం, అనుబంధ రంగాల ఉత్పత్తులు, ఔషధాలు, రక్షణ రంగ ఉత్పత్తులు, పారిశ్రామిక యంత్రాలు, ఇంజనీరింగ్ వస్తువులు, డిజిటల్ సేవలు, విద్యా సేవలు వంటి రంగాల్లో భారత్ కంపెనీలకు అపార అవకాశాలు రష్యాలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. డిసెంబర్ అంటే ఈ 2 రోజులు కూడా అంటే ఇవాళ రేపు భారత్ లో పుతిన్ పర్యటించినటువంటి నేపథ్యంలో డిసెంబర్ 5న అంటే రేపు మోదీ అటు పుతిన్ మధ్య కీలకమైనటువంటి ద్వైపాక్షిక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం ముగిసిన వెంటనే పుతిన్, మోదీ ఇద్దరు కూడా కలిసి ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే భారత్ రష్యా వ్యాపారవేత్తల సదస్సులో కూడా పాల్గొంటారు. అయితే ఈసారి పుతిన్ పర్యటనలో వ్యాపార వాణిజ్య అంశాలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో మనం ఈ సమావేశాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే పుతిన్ పర్యటనపై భారత వాణిజ్య వర్గాలు గంపెడు ఆశలు పెట్టుకున్నాయని కూడా వినిపిస్తుంది. మోదీ, పుతిన్ ద్వైపాక్షిక భేటీ నుంచి పలు సానుకూల నిర్ణయాలు కూడా ఆశిస్తున్నారు. పరస్పర ఇంధన సహకారం, సాంకేతిక బదిలీ, వ్యవసాయం, ఔషధాలు, రక్షణ రంగ సహకారంపై కూడా వీరు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రత్యేకించి రష్యా మార్కెట్ లోకి తమకు సులభతరమైన ప్రవేశం లభించాలని వారు కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో వాణిజ్య చెల్లింపుల పద్ధతులు మరింత సరళతరం చేయాలనే భారత వాణిజ్య ఎగుమతి వర్గాలు కూడా అంటున్నాయి. భారత్ నుంచి రష్యాకు ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు సురక్షితమైన రవాణా వ్యవస్థను, నిర్దిష్ట మార్గాలను కూడా అందుబాటులోకి తేవాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, ఐరోపా దేశాలు ఒత్తిడి లేకుండా నిర్భయంగా వాణిజ్యాన్ని నిలిపే అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. తమకు ఇబ్బంది కలిగించని రీతిలో కస్టమ్స్, సుంకాలు, తనిఖీల వ్యవస్థలను కూడా సరళతరం చేయాలని భారత ఎగుమతిదారులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ భారత్ అంటే చేరుకోనున్నారు. ఆయన పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా చేసిందని చెప్పుకోవచ్చు. మన దేశంలో ఉన్న పుతిన్ చుట్టూ రష్యా భద్రతా సిబ్బంది ఎప్పుడు మోహరించి ఉంటారు. పటిష్ట రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. రష్యా అధ్యక్షుడి భారత పర్యటన నేపథ్యంలో ఆయన భద్రతకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పుతిన్ విదేశాల్లో ఉన్నప్పటికీ ఆయన మలాన్ని భద్రతా సిబ్బంది ప్రత్యేక సూట్ కేసులో సేకరిస్తారు. దాన్ని భద్రంగా రష్యాకు తరలిస్తారు. అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిని విదేశీ నిఘా సంస్థలు విశ్లేషించకుండా నివారించేందుకే ఇలా రక్షణ ఉంటుందని చెప్పుకోవచ్చు. పుతిన్ కు రక్షణగా బాడీ గార్డులు అనుక్షణము ఆయన వెంటే ఎప్పటికీ ఉంటారు. ఆయన బాత్రూమ్ కు వెళ్ళినా సరే రక్షణ సిబ్బంది మాత్రం ఆయన వీడే పరిస్థితి అయితే లేదు. పుతిన్ కు బాడీ గార్డులను చాలా జాగ్రత్తగా ఎంపిక కూడా చేస్తారని రష్యా వర్గాలు చెప్తున్నాయి. ఇందుకోసం అనేక పరీక్షలు కూడా వారికి నిర్వహిస్తారు. వారి ఎత్తు 5.8 నుంచి 6.2 మధ్యలో ఉండాలి. దాదాపు ఒక్కొక్క మనిషి 75 నుంచి 90 కిలోల మధ్య ఉంటారు. విదేశీ భాషలు కూడా వారు మాట్లాడగలిగే వారిని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసే సమయంలో కూడా కఠోర శిక్షణ కూడా బాడీ గార్డులకు ఇచ్చేటువంటి పరిస్థితి. 35 ఏళ్ల వయసులోనే కూడా వారు రిటైర్డ్ అవ్వాల్సి ఉంటుంది. పుతిన్ కు ఎక్కువగా వస్తే మాత్రం ఇంతటి వారినైనా కూడా వారు బాడీ గార్డులు ఎదిరించేటువంటి పరిస్థితి వారికి అన్ని అధికారాలు అక్కడి ప్రభుత్వం కల్పించిందని చెప్పుకోవచ్చు. ఇంకా పుతిన్ అప్పుడప్పుడు ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ముప్పు ఎక్కువగా ఉండే పరిస్థితులలో బాడీ డబుల్స్ అచ్చం తనలాగే ఉండే వారినే వినియోగిస్తారనేది ఒక టాక్ ఉంది. ఆయన కనీసం 3 బాడీ డబుల్స్ ను వాడతారని ఇప్పటికే ఉక్రెయిన్ మిలిటరీ అధినేత మేజర్ జనరల్ కిరిల్ బుదోవోలు కూడా ఓసారి పేర్కొన్నటువంటి పరిస్థితి. అచ్చం పుతిన్ లా కనిపించేందుకు వారికి ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేశారనేది ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా పుతిన్ విదేశీ పర్యటనలోనూ రష్యాకు చెందినటువంటి NMA ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోటార్ డిజైన్ చేసినటువంటి
సెనత్ అనే ప్రభుత్వ కారులోనే ఆయన ప్రయాణిస్తారు. ఇది ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం. గ్రానైట్ దాడులు, ఇతర అగ్ని ప్రమాదాలు తట్టుకోవడానికి అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ సరఫరా చేసే సదుపాయం ఈ కారులో ఉంటుంది. మొత్తం 4 టైర్లు పంక్చర్ అయినా కూడా వాహనం ముందుకు కదిలేటువంటి పరిస్థితి. గంటకు 249 కిలోమీటర్ల వేగంతో ఈ వాహనం దూసుకెళ్లగలదు. పుతిన్ తీసుకునే ఆహారంలో కూడా విష పదార్థాలు ఏమైనా కలషాయం అనే గుర్తించేందుకు కూడా విదేశాల్లో ఆయన వెంట వ్యక్తిగత ప్రయోగశాల కూడా ఉంటుంది. విదేశాల్లో హోటల్ స్టాఫ్ సేవలను ఆయన ఎప్పుడు కూడా వాడుకోరు. ఆయన కోసం రష్యా నుంచే ప్రత్యేకంగా చెప్పులు, హౌస్ కీపింగ్ సిబ్బంది కూడా పుతిన్ వెంట వస్తారు. అట్లాగే పుతిన్ బస చేసే స్థలాన్ని నెల రోజుల ముందుగానే భద్రతా సిబ్బంది అత్యాధునిక సాధనాలతో తనిఖీ చేస్తారు. ఆయన చెప్పులు అంటే చాలా అన్ని పరీక్షలు చేసిన తర్వాతనే సునిశ్చిత సైనికులుగా, అంటే వీళ్ళు కూడా చెప్పులు కూడా ఒక సైనిక అధికారులు నియమించినటువంటి పరిస్థితి ఉంటుంది. పుతిన్ ఇల్యూయేషన్ IL 96-300 PU విమానంలోనే ప్రయాణిస్తారు. దాన్ని ఫ్లయింగ్ ఫ్లూట్ అని కూడా పిలుస్తారు. ఇందులో జింబా, వైద్య కేంద్రం వంటి సదుపాయాలు కూడా ఉంటాయి. విమానంలో దాదాపుగా 262 మంది మోసుకెళ్లగలదు. ఆగకుండా దాదాపు 11,000 కిలోమీటర్లు ఈ విమానం దూసుకెళ్లేటువంటి పరిస్థితి. అత్యవసర సమయాల్లో కూడా వినియోగించేందుకు పుతిన్ వెంట ఎల్లప్పుడూ బ్యాకప్ జెట్ ఉంటుందని ఇప్పటికే ప్రచారం ఉంది. అది ఇప్పుడు భారత్ లో పుతిన్ పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా పుతిన్ వెంట వచ్చే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం కూడా పుతిన్ కు భారీ భద్రత కల్పించినప్పటికీ కూడా ఆయన రక్షణకు సంబంధించి మొత్తం కూడా రష్యా మిలిటరీ విభాగం, రక్షణ శాఖే చూసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ భారత్ రష్యా సంబంధాలకు సంబంధించి ఒకసారి మనం పరిశీలన చేస్తే తొలిసారిగా 1953లో భారత్ సోవియట్ యూనియన్ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 1955 జూన్ నాటికి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మాస్కోలో అప్పుడు పర్యటించారు. అదే ఏడాది నవంబర్ లో సోవియట్ యూనియన్ పాలకురాలు నికితా క్రూష్చెవ్ భారత పర్యటనకు వచ్చారు. అప్పుడు 3 దశాబ్దాల పాటు ఇరు దేశాల సంబంధాలు బలంగా ఉండడానికి ఈ పర్యటన పునాది వేసిందని కూడా చెప్పుకోవచ్చు. 1960లో చైనా భారత్ యుద్ధం ముగిసింది. అంటే అప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీంతో చైనాతో భారత్ కు కూడా గ్యాప్ వచ్చింది. ఈ తరుణంలో మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి రక్షణ పరంగా అటు వ్యవహారాలతో పాటు కీలక ఒప్పందాలు కూడా అటు భారత్, రష్యా రెండు కూడా చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అనిషా, రైట్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.